మనకి ఒకసారి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అప్పుడు అది ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే, ఒక్కోసారి సమయస్ఫూర్తి చాలా పనిచేస్తుంది. సమయస్ఫూర్తితో మనం ఎన్నో ప్రమాదాలు దాటవేయచ్చు. దానికి ఒక ఉదాహరణ, ఒక దేశపు రాజు ఉంటాడు. ఆ రాజు చాలా మంచి చిత్రకారుడు. మంచిగా ప్రకృతిని కానీ ఏదన్నా కూడా చక్కగా గీయగలుగుతాడు. ఒకరోజు వెళ్ళిపోయి కొండ మీద అది బోర్డు పెట్టుకొని చార్ట్ పెట్టుకొని మంచిగా కుంచెలతో చక్కగా పెయింటింగ్ వేస్తాడు. చాలా బాగా వేస్తాడు. అయితే ఆయన చూసి మురిసిపోతుంటాడు. అబ్బాయి ఎంత బాగా వచ్చిందని చెప్పి వివిధ రకాల డైరెక్షన్లో ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ అన్ని దిక్కులు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటాడు. అలాగా వెనక్కి నడుస్తూ దూరం నుంచి చూసి ఎలా ఉంటుంది నడుస్తుంటే కొండ చివరికి వెళ్ళిపోతాడు. ఇంకొక అడిగేస్తే కింద పడిపోతాడు లోయలో. అయితే అక్కడ గొడ్ల కాపరి ఉంటాడు, చిన్న పిల్లాడు వాడు. గొడ్ల కాపరి ఉంటే వాడు అరే రాజు పడిపోతే ఎట్లా అని చెప్పి చెప్తే అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోయి వెనక అడిగేసిస్తే పడిపోతాడు అని చెప్పి ఏం చేస్తాడు, ఒక చిన్న రాయి తీసుకుంటాడు కింద నుంచి. తీసుకొని ఈ రాజు వేసినటువంటి చిత్రం ఉంది కదా దానికి వేసి గురిజూసి కొట్టాడు. అది కాస్త చినిగిపోయింది. రాజు కోపం వచ్చింది. ఎవడో రాయేసింది, నా చిత్రం చినిగిపోయింది అంటాడు. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, నేనే మహారాజా చేసింది అట్లా, ఒక్కసారి మీరు చూడండి, మీరు ఎక్కడున్న వెనక్కి కొంచెం ముందుకు వెనక్కి తిరిగి చూడండి అంటాడు. కొంచెం ముందుకు వెనక్కి తిరిగి చూస్తాడు. అమ్మో ఒక అడిగేస్తే పడిపోయేటోడిని అని చెప్పి ఒక్క నిమిషం భయపడ్డాడు. తర్వాత ఆ పిల్లాడి సమయస్ఫూర్తి చూసి రాజు ప్రాణాలు కాపాడినందుకు ఎంతో సంతోషపడి ఆ బాలుని దగ్గర తీసుకొని మంచిగా సన్మానం చేశాడు. మంచిగా నగలు, డబ్బు అలాంటివన్నీ బాగా ఇచ్చి బహుకరించాడు. చూసారా, సమయస్ఫూర్తితోటి ఒక ప్రాణం నిలిపాడు ఆ పిల్లోడు. పిల్లలైనా పెద్దవాళ్ళు ఏదైనా ప్రాబ్లం రాగానే వణికిపోకూడదు, భయపడకూడదండి. ఆలోచన చేయాలి. సమయస్ఫూర్తితోటి మనం బయటపడాలి.